నాని మీద అంత కాన్ఫిడెన్స్ మీకు రావటానికి అంటే ఛాన్స్ ఇచ్చే అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది నాని మీద? అంటే నాని కథ విన్నప్పుడు కథ చాలా బా అనిపించింది సార్. హ్మ్. తను బీభత్సమైన ఈ ఫాండమ్ అనే కుర్రాళ్ళుంటారు కదా సార్. అవును. ఇంతకుముందు నేనుండేవాడిని మీరుండేవాళ్ళు. అంటే థియేటర్‌కి ఎలా ఉన్నా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ థింగ్ మార్నింగ్ ఎళ్ళిపోయి గోల పెట్టేసి మొత్తం అంతా. మనోడు అలాంటి క్యాండిడేట్ సార్. హ్మ్. ఎప్పుడైనా మల్లికార్జున్ గాని, విశ్వనాథ్ గాని, సుదర్శన్ గాని ఎళ్ళిపోయి సినిమా చూసి సెలబ్రేట్ చేసి ఎంజాయ్ చేసే ఒక టైప్. మోర్ దెన్ ఈ సినిమాలో ఏది బాలేదు అని ఎక్కువ డిస్కస్ చేసుకునే ఒక క్యాండిడేట్ సార్. మనోడు మీమర్స్ అందరితో తిరుగుతూ ఉంటాడు. ఇది ఉంటాడు. హ్మ్. మనోడికి ఒక సెన్స్ బాగా ఏర్పడిందని నా ఫీలింగ్ సార్. ఓకే. ఓకే. థియేటర్‌లో ఇది ఉంటే ఇది నవ్వుతారు. ఇది లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు. చిన్న ఒక జోక్ కూడా ఎలాంటి ఆడియన్ ఎక్కడ నవ్వుతాడు అనే ఒక సెన్సిబిలిటీస్ నానికి బాగున్నాయి సార్. మంచి క్యారెక్టరేషన్ పట్టుకున్నాడు. చెప్పినప్పుడు నాకు వర్కౌట్ అయింది. మంచి ఇన్నోసెన్స్ ఉంది నానిలో. నేనే 10 నిమిషాలు నానితో మాట్లాడుతుంటే నవ్వుతున్నా ఎందుకో. తెలియకుండా నవ్వుతున్నా. మనోడు ఎక్స్‌ప్రెషనో తెలీదు. మనోడు డైలాగో తెలీదు. నవ్వొచ్చింది. సో, అది వర్కౌట్ అవుతదిరా అనిపించింది. అంటే ఈ మ్యూజిక్ పరంగా కూడా దీనికి బ్యాక్‌గ్రౌండ్ ఈ కామెడీ వీటికి బాగా వర్కౌట్ అయిందని విన్నాను. దాని మ్యూజిక్ గురించి ఏంటి? భరద్వాజ్ గారు మై లక్కీ చార్మ్స్ అది మూడో సినిమా 'ఎస్ఆర్ వెన్రో భాగ్యం' ఇది. అదే. అదే. అండ్ చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్ సార్ భరద్వాజ్ గారు. చాలా బాగా ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా అదిరిపోద్ది. వెయిటింగ్ రేపు థియేటర్‌లో పాటలు ఇంకా చాలా బాగుంటాయి విజువల్‌గా గాని మొత్తం. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు. ఐ లవ్ టు వర్క్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్. ఓకే. ఈస్ ఎ వెరీ గుడ్ టెక్నీషియన్. హ్మ్.